మన మిత్రులందరికీ ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి స్వాగతం. ఈ యొక్క పర్టికులర్ వీడియోలో మనం స్కాల్పింగ్ స్ట్రాటజీ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. ఒక ప్రముఖ బ్రోకరు ఈ యొక్క స్ట్రాటజీ అనేది షేర్ చేయడం జరిగింది. సో ఇండికేటర్స్ కొద్దిగా కస్టమైజేషన్ చేశారు ఫ్రెండ్స్. ఆ కస్టమైజేషన్ మనం ఈరోజు ఈ వీడియోలో మనం చూద్దాం. ముఖ్యంగా ఇండికేటర్స్ విషయానికి వస్తే ఫస్ట్ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ తీసుకోవడం జరిగింది. మూవింగ్ యావరేజ్ ఎక్స్పోనెన్షియల్, దాని తర్వాత సింపుల్ మూవింగ్ యావరేజ్ కూడా తీసుకోవడం అనేది జరిగింది. సింపుల్ మూవింగ్ యావరేజ్ ఇది సింపుల్ మూవింగ్ యావరేజ్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఏం చేశారంటే జస్ట్ కొద్దిగా కస్టమైజేషన్ చేశారనమాట. అంటే లైక్ రెండిటికి డిఫరెన్స్ ఉండటానికి ఇక్కడ సింపుల్ మూవింగ్ యావరేజ్ని మనం ఏం చేస్తున్నామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో రెడ్ కలర్ అనేది మార్చుకున్నాం అండ్ కొంచెం థిక్నెస్ కోసం ఏంటంటే ఇది ఒక సెట్టింగ్ అనేది చేంజ్ చేసుకున్నాం. దాని తర్వాత ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్లో కూడా కొద్దిగా దీన్ని థిక్ చేసాం అండ్ ఓకే అనేది సెలెక్ట్ చేసుకున్నాం. సింపుల్గా ఇక్కడ దాకా మనకైతే క్లారిటీ ఉంది. దాని తర్వాత అనదర్ ఇండికేటర్ అనేది యాడ్ చేశారు. అయితే దీంట్లో టైం ఫ్రేమ్స్ మనకి 3 minutes కానీ 1 minute కానీ 5 minutes కానీ యూజ్ చేసుకోవచ్చు అని చెప్పారు. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ ఏం చేద్దామంటే రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ ఉంది కదా, దాన్ని యాడ్ చేద్దాం. అయితే రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ దీంట్లో కొద్దిగా కస్టమైజేషన్ అనేది చేశారు. ఇక్కడ వచ్చేసరికి 65 అనేది తీసుకోవడం జరిగింది అండ్ మిడిల్ బ్యాండ్ని తీసేశారు. దాని తర్వాత లోవర్ బ్యాండ్ వచ్చేసరికి 35 అనమాట. అండ్ దీని కలర్ కూడా కొద్దిగా బ్రైట్గా వైబ్రెంట్గా ఉండడానికి మనం ఏంటంటే కలర్ చేంజ్ అనేది చేసుకున్నాం. అండ్ దీన్ని ఏంటంటే మనం ఓకే అనేది సెలెక్ట్ చేసాం. అండ్ ఈ బ్యాండ్స్ కూడా సైజ్ కూడా కొద్దిగా మార్చుకుందాం క్లియర్గా ఉండటానికి. అవసరమైతే కలర్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు లైట్గా బ్రైట్గా ఉండటానికి. అది మన ఇష్టం ఫ్రెండ్స్, మన చాయిస్ ఇది. అండ్ దీన్ని కొంచెం విడ్త్ కూడా చేంజ్ చేద్దాం. రైట్. సో దీంట్లో 5 minutes టైం ఫ్రేమ్ అనేది తీసుకొని చూద్దాం. దీంట్లో ఏంటంటే స్కాల్పింగ్ స్ట్రాటజీ. జనరల్గా మనం స్కాల్పింగ్ అంటే స్మాల్ పాయింట్స్ అనేది క్యాప్చర్ చేస్తూ ఉంటాం, ఓకేనా, చిన్న చిన్న పాయింట్స్ క్యాప్చర్ చేస్తూ ఉంటాం. బట్ ఆపర్చునిటీ అనేది ఎలా చూడాలి అంటే ఫస్ట్ మనకి ఈ యొక్క మూవింగ్ యావరేజెస్ ఏదైతే ఉందో ఇది క్రాస్ ఓవర్ జరగాలన్నమాట. దట్ ఈస్ ద ఫస్ట్ క్రైటీరియా. సో ఇక్కడ చాలా క్రాస్ ఓవర్స్ ఉన్నాయి. మనకి చూస్తే నంబర్ ఆఫ్ క్రాస్ ఓవర్స్ జరుగుతూ వచ్చినాయి. ప్రతి ట్రేడ్ కూడా మనం తీసుకోక్కర్లేదు. సింపుల్గా రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ ఏదైతే ఉందో అది ఎప్పుడైతే ఈ యొక్క 65 పైన మనకి క్రాస్ అవుతుందో దెన్ ఏంటంటే ఇది ఫస్ట్ ఫిల్టర్. దాని తర్వాత మనకి ఈ యొక్క క్రాస్ ఓవర్ పాజిటివ్గా ఉందా లేదా అంటే రెడ్ మీద గ్రీను బ్లూ అనమాట. ఓకే, సో ఈ విధంగా ఉండేటట్టు మనం చూసుకోవాలి. ఇక్కడ చూడండి ప్రైస్ అనేది ఎనేబుల్ చేస్తున్నాను 5 minutes టైం ఫ్రేమ్లో. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 65 దగ్గర ఇక్కడ చూడండి మంచి క్రాస్ ఓవర్ జరిగింది అండ్ ఆఫ్ కోర్సు స్మాల్ బ్రేక్అవుట్ కూడా జరిగింది. కాబట్టి మనం డెఫినెట్గా ఏంటంటే ఒకవేళ మీరు ఆప్షన్ సెల్లింగ్ అనుకోండి, పుట్స్ సెల్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఓన్లీ బయింగ్ మాత్రమే చేయాలి అనుకుంటే కూడా కాల్స్ అనేది బై చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి కూడా మంచి ప్రాఫిట్ అయితే రావడం జరిగింది. సో వెరీ గుడ్ మూవ్ ఇది, రీసెంట్గా జరిగిన యాక్టివిటీ ఇది. ఈ యొక్క లెవెల్ దగ్గర నుంచి మనం చూసుకున్నట్టయితే బ్రేక్అవుట్ దగ్గర నుంచి కూడా కంటిన్యూస్గా అదే రోజా కంటిన్యూస్గా అయితే రైజ్ అయింది. దగ్గర పెద్ద పుల్ బ్యాక్ లేకుండా 162 పాయింట్ పైకి వెళ్ళటం అనేది జరిగింది. డెఫినెట్గా ఇది వెరీ గుడ్ ట్రేడ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. దాని తర్వాత ఎనదర్ బ్రేక్అవుట్ అయితే ఇక్కడ జరిగింది మనకి ప్రాబబ్లీ ఈ క్యాండిల్ పైన అంత పెద్ద ప్రాఫిట్ అయితే రాలేదు, ఓకేనా. సో కొద్దిగా ప్రాఫిట్ వచ్చింది. ఎంత ప్రాఫిట్ వచ్చిందనేది చూద్దాం, ఎందుకంటే కొంచెం ప్రాక్టికల్గా ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. గమనించండి ఫ్రెండ్స్, దీంట్లో 23 పాయింట్స్ మాత్రమే రావడం అనేది జరిగింది ఇక్కడ, ఓకేనా, ఈ యొక్క పర్టికులర్ దాంట్లో. అండ్ ఒకసారి 3 minutes టైం ఫ్రేమ్ అనేది యూస్ చేద్దాం. 3 minutes టైం ఫ్రేమ్లో ఏమన్నా ఆపర్చునిటీ వచ్చిందా ఇక్కడ అని చెప్పేసి. ప్రాబబ్లీ మనకి ఒకసారి 3 minutes టైం ఫ్రేమ్లో కరెక్ట్గా ఏంటంటే బోర్డర్లో ఉంది. ఓకే, సో ప్రాబబ్లీ మనం ఇక్కడ డెసిషన్ తీసుకుంటే ఓకే, ఈ క్యాండిల్ దగ్గర కన్నా మనం
డెసిషన్ తీసుకున్నాం అనుకోండి, ఒక 10 పాయింట్స్ మాత్రమే స్కాల్పింగ్ లాగా రావడం అనేది జరిగింది. అండ్ ఈ పాయింట్ దగ్గర అయితే మళ్ళీ ఒకవేళ మనం ఎంట్రీ తీసుకుంటే మనకేంటంటే పెద్దగా ప్రాఫిట్ అయితే రాలేదు, రైట్. అండ్ 3 మినిట్స్లో మనం టెస్ట్ చేస్తూ ఉన్నాం. అండ్ ఇది డైరెక్ట్గా గ్యాప్ అప్ అయింది కాబట్టి అట్లీస్ట్ క్యాండిల్ హై కూడా బ్రేక్అవుట్ అవ్వలేదు కాబట్టి ఇక్కడ మనం అవాయిడ్ అనేది చేసుకోవచ్చు. ఇది కూడా లైక్ గ్యాప్ అప్ అయింది కాబట్టి మనం అవాయిడ్ చేయొచ్చు 3 మినిట్స్ టైం ఫ్రేమ్లో. అండ్ ఇక్కడ మనకి చాలా సిగ్నల్స్ అనేది రావడం జరిగింది, రైట్. డేలో మొదటిది అనేది చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ వాళ్ళు చెప్పడం ఏంటంటే డేలో ఒకటి మంచి ట్రేడ్ వస్తే కూడా ట్రేడ్ క్లోజ్ చేయొచ్చు అన్నట్టు చెప్పారు. సో మనం 3 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఉన్నాం కదా, ఇది డే అనమాట, డే స్టార్టింగ్ ఇది. అచ్చా, ఇది ఇంతకుముందు ప్రీవియస్ డే ఇది. దాని తర్వాత ఫ్రెష్గా అంటే ఇక్కడ ఒకసారి రావడం జరిగింది చూడండి. 2 చోట్ల మనకి ఈ యొక్క సిగ్నల్ అనేది రావడం జరిగింది. ఈ పాయింట్ దగ్గర సిగ్నల్ వచ్చింది, ఒకవేళ క్యాండిల్ దగ్గర ఎంట్రీ తీసుకుంటే కానీ మళ్ళీ వెంటనే రివర్స్ అయిపోయింది. ఈ క్యాండిల్ పైన ఎంట్రీ కూడా ట్రిగ్గర్ అయింది, మళ్ళీ కిందకు వచ్చింది కానీ వెంటనే మళ్ళీ పైకి వెళ్ళింది. దాని తర్వాత ఈ యొక్క పాయింట్ దగ్గర మళ్ళీ మనకి సిగ్నల్ అనేది రావడం జరిగింది. ఇది కూడా బాగానే అనిపించింది, నాట్ బ్యాడ్. 22,218 దగ్గర మనకేంటంటే ట్రిగ్గర్ అయింది, అక్కడ నుంచి కూడా కంటిన్యూస్గా పైకి వెళ్ళడం అనేది జరిగింది. పాయింట్స్ అనేది మనం చెక్ చేసుకుంటే ఇక్కడ నుంచి దగ్గర 80 పాయింట్స్. సో స్కాల్పింగ్లో ఓకే అనిపించింది ఇక్కడ ఈ పాయింట్ దగ్గర, రైట్. అండ్ దాని తర్వాత మనకి 3 o'clock వచ్చింది ఇది, ఓకేనా. డే స్టార్టింగ్లో వస్తే కనుక దాన్ని వ్యాలిడేట్ చేయమన్నట్టు చెప్పారు. సో ఎనీహౌ ఇక్కడ బాగుంది చూడండి, 12:45కి ఎగ్జాక్ట్గా మనకి క్యాండిల్ అయితే క్లోజ్ అయింది. సో ఈ క్యాండిల్ పైన అంటే 22,166 దగ్గర మనకి సిగ్నల్ అనేది ఇచ్చింది RSI. అండ్ దానికంటే ముందే ఈ యొక్క మూవింగ్ యావరేజెస్ అనేది క్రాస్ ఓవర్ అనేది జరిగింది కాబట్టి సో స్టిల్ ఏంటంటే అది పాజిటివ్ అండ్ వ్యాలిడ్ అనమాట. సో 22,166 అక్కడ ఒకవేళ ఏదన్నా స్కాల్పింగ్ ఆపర్చునిటీ కోసం ప్రయత్నిస్తే కూడా మనకి 42 పాయింట్స్ కంటిన్యూస్గా, ఎందుకంటే అక్కడ నుంచి మళ్ళీ కిందకు వచ్చింది. ఓవరాల్గా ప్రాఫిట్ అయితే 52 పాయింట్స్ దాకా పైకి వెళ్ళింది, కానీ డైరెక్ట్గా వితౌట్ పుల్ బ్యాక్ ఏంటంటే దగ్గర మనకి 42 పాయింట్స్ రావడం అనేది జరిగింది. ఇది అగైన్ ఇక్కడ కూడా ఒక ఆపర్చునిటీ అనేది ఇచ్చింది. బట్ ఫ్రెండ్స్ ఇక్కడ ఈ పాయింట్ దగ్గర ఎంట్రీ తీసుకున్నాం అనుకోండి 151, నాకు తెలిసి ఇది మనం ఇన్ అండ్ అవుట్ అవ్వలేము అంత పర్ఫెక్ట్గా, ఎందుకంటే 10 పాయింట్స్ వెళ్ళింది కానీ ఇది మనం ఫెయిల్ అయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈ యొక్క ఇది కాన్సెప్ట్ ఇక్కడ, ఎందుకంటే మనం అంత ఇదిగా చేయలేము. అండ్ 3 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూస్తున్నాం, కొన్ని చోట్ల బాగుంది, చక్కగా అనిపించింది. ఇక్కడ చూడండి ఈ పాయింట్ దగ్గర మనకి మళ్ళీ బ్రేక్అవుట్ అయింది. కరెక్ట్గా మనం కానీ అలర్ట్గా ఉంటే ఈ క్యాండిల్ పైన మనం ఎంట్రీ తీసుకోవచ్చు, లేదా ఈ పాయింట్ పైన అక్కడ తీసుకున్నా సరే మనకి డైరెక్ట్గా స్కాల్పింగ్కి కావాల్సిన పాయింట్స్ ఇక్కడ 93 పాయింట్స్. ఒకవేళ మనం ఆప్షన్ ఎడ్దామని ఆప్షన్ తీసుకుంటే అట్లీస్ట్ 42-45 పాయింట్స్ అయితే రావాలి. అండ్ అగైన్ మళ్ళీ మనకు ఒక ఆపర్చునిటీ ఇక్కడ ఇచ్చింది ఈ క్యాండిల్ పైన, ఓకే. 22,106 ఇక్కడ నుంచి కూడా మనకేంటంటే ఆ రోజు 3:20 ఆ టైం కల్లా 142 పాయింట్లు వెళ్ళింది. 140 అంటే దగ్గర 70 పాయింట్ల దాకా పైకి వెళ్ళడం అనేది జరిగింది. సో మీరు జస్ట్ ఒకసారి టెస్ట్ చేయండి, బాగా అనిపించింది ఇది కూడా నాకు. చూడండి ఇక్కడ కూడా మనకు మంచి బుల్లిష్ మూవ్ అయితే రావడం జరిగింది. RSI 65 క్రాస్ అయింది. అండ్ ఈ యొక్క మూవింగ్ యావరేజెస్ కూడా మనకేంటంటే పాజిటివ్ క్రాస్ ఓవర్ అనేది జరిగింది. అండ్ ఈ యొక్క లెవెల్ కూడా బ్రేక్అవుట్ జరిగింది. ఇక్కడ నుంచి బ్రేక్అవుట్ జరిగిన దగ్గర నుంచి కూడా ఒకసారి చూద్దాం. అఫ్కోర్స్ ఇది మనకి లాస్ట్ మూమెంట్లో ఇచ్చింది, కానీ ఒక 44 పాయింట్స్ అనేది రావడం అనేది జరిగింది. ఇక్కడ ఒక మూవ్ ఇచ్చింది ఫ్రెండ్స్ మనకి. బట్ అగైన్ ఏంటంటే ఇక్కడ నుంచి స్కాల్పింగ్ కొద్దిగా డిఫికల్టీగానే ఉంటుంది, ఎందుకంటే ఓన్లీ 16 పాయింట్స్ ఇవ్వడం జరిగింది. అండ్ మళ్ళీ ఇది 2 o'clock అప్పుడు ఇచ్చింది, అవాయిడ్ చేద్దాం. ఎర్లీ మార్నింగ్ అని మనకి ఇచ్చిందంటే ఫ్రెండ్స్ దాన్ని ఏంటంటే మనం కన్సిడర్ చేసుకోవచ్చు అన్నట్లు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. సో ఈ యొక్క క్యాండిల్ మనకు రావడం, ఈ క్యాండిల్ పైన ఎంట్రీ ఇక్కడ నుంచి ఒక 30 పాయింట్స్ రావడం జరిగింది, ఓకేనా. ఇది మార్నింగు.
సో అబౌవ్ ఆర్ఎస్ఐ 60 కానీ 65 కానీ మూవ్ అవుతుందంటే ఈ యొక్క పర్టికులర్ స్టాక్లో ఐ మీన్ టు సే నిఫ్టీలో, బ్యాంక్ నిఫ్టీలో మనకి ఎంతో కొంత ప్రాఫిట్ అయితే రావడం జరుగుతుంది. ఒక్కోసారి ఏమో బ్యూటిఫుల్ ప్రాఫిట్ అయితే రావడం జరుగుతుంది, ఒక్కొక్కసారి అంత ప్రాఫిట్ అనేది రాలేకపోతుంది. ఇక్కడ చూడండి మనకి మంచి మూమెంట్ ఇచ్చింది ఇక్కడ. సో 21,720 ఇంకా కంటిన్యూస్గా 150 పాయింట్స్ దాకా మూవ్ అయింది. దానికంటే ముందు ఒకసారి బ్రేక్అవుట్ ఇచ్చింది. ఇక్కడ నుంచి కూడా 43 పాయింట్స్ రావడం అనేది జరిగింది. ఇది సింపుల్ స్కాల్పింగ్ స్ట్రాటజీ అని చెప్పేసి షేర్ చేయడం జరిగింది. బట్ స్కాల్పింగ్ చేసేటప్పుడు ఏంటంటే చాలా హై అలర్ట్గా ఉండాలి అండ్ ఇన్ అండ్ అవుట్ ఉంటుంది, చాలా జాగ్రత్తగా ఎగ్జిక్యూషన్ అనేది చేయాలి. దీనికోసం ఏంటంటే మీరు ఇనీషియల్గా పేపర్ ట్రేడ్ చేయండి కొన్ని రోజులు, అట్లీస్ట్ ఒక 3 to 4 days టెస్ట్ చేయండి లైవ్లో. మీకు కంఫర్ట్గా అనిపించింది అంటే కూడా దీన్ని కంటిన్యూ చేయండి. అండ్ నెక్స్ట్ అనదర్ వీడియోలో ఏంటంటే ఇంకొక స్కాల్పింగ్ స్ట్రాటజీ గురించి కూడా డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. హోప్ ఈ వీడియో హెల్ప్ అయిందని చెప్పేసి అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.